దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. మరణాత బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచొచ్చు. మన దేవదేవునికి వందనాలు, స్తుతులు, మరణాతలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ దినము పాట మీదనగా మరణాన్ని జయించే ప్రార్థన. మరణాన్ని జయించే ప్రార్థన. హిజ్కియా తన మరణముకొచ్చిన వ్యాధిని ఏ రకంగా జయించి కొరకు ప్రార్థన చేశాడు అనే అంశమును మనం చదువుతుంటే, ప్రభునందు ప్రియులారా, హిజ్కియా భక్తుడుకు దైవజనుడు యెషయా వచ్చి చెప్తున్నాడు, నువ్వు మరణం పొందుతున్నావు గనక నువ్వు బ్రతకు అని చెప్పినప్పుడు హిజ్కియా మరణాన్ని జయించే ప్రార్థన చేశాడు. దాని కొరకు ప్రార్థించేద్దాం. దయగల తండ్రి, ప్రేమగల రాజా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా, నీ వాక్యమును బట్టి మరణాన్ని జయించే ప్రార్థన ధ్యానము చేయుచుండగా దేవా, నాతో ఉండి నాలో ఉండి నీ బిడ్డలకు కావలసిన మాటలు నీ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా బయలుపరిచి, నా తలంపులు, నా ఉద్దేశాలను మరుగుపరిచి మీరే నాలో ఉండి మాట్లాడమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్ముడా, నీ ఆత్మచేత మమ్మల్ని నింపుదువు గాక, వినుచున్న వారిని బలపరచుదువు గాక, నీ వాక్యముతో వారిని కట్టుదువు గాక, నీ వాక్యముతో వారిని బలపరిచి నీ రాజ్య వారసులుగా సిద్ధపరచుదువు గాక. నేనే వాక్యమును అని సెలవిచ్చున్న దేవదేవుని నామములో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమెన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, హిజ్కియా చేసిన ప్రార్థన కంటే ఆది పురుషులైన మన పితరుడైన అబ్రహాము గురించి కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. అబ్రహాము ప్రార్థన చేశాడు. ఆయన చేసిన ప్రార్థన ఎటువంటిదో మనందరికీ తెలుసు. ఎందుకంటే అబ్రహాము అన్యుడు, ప్రార్థన అంటే రానవాడు. అటువంటి వారి చేత దేవుడు ప్రార్థన చేశాడు, ప్రార్థన చేపించాడు. అందుకే హిజ్కియా అంశము తీసుకుంటూ మరణాన్ని జయించిన ప్రార్థన. ప్రియులారా, ప్రార్థన మరణాన్ని జయిస్తుందంటే అవును అని లేఖనము చెప్తుంది. ఈనాడు చాలా మంది మరణా నుండి తప్పించుకుని సజీవులుగా ఉండి సాక్షిగా నిలబడని ఎందరో కుప్పలగొలుదున్నారు మనుషులు దేవుని నిమిత్తం. అయితే ఈ రోజున నీవు నేను మాట్లాడుచున్న ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటగా ఉంది. అయితే ప్రియులరా, ఈ సమయంలో దేవుని వాక్యము నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన నిమిత్తము మనం అనేకమైన విషయాలు తెలుసుకునే వారిగా ఉంటాం. గనుక దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న ప్రతి మాటకు అర్థము ఏంటంటే బైబిల్ అనేక రకాలుగా కనబడుతుంది. అయితే అబ్రహాము అన్యుడైన అబ్రహాము చేత దేవుడు ప్రార్థన చేపించాడు. ఎటువంటి ప్రార్థన అంటే దేవుని పని చేయుటకు, దేవుని వెళ్ళమన్న చోటుకు వెళ్ళుటకు అబ్రహాము చాలా బలమైన ప్రార్థన చేశాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాముకు ప్రార్థన తెలీదు. ఎందుకంటే ఆయా బొమ్మలు చేసుకుంటూ విగ్రహాలు చేసుకుంటూ అమ్ముకుని జీవించిన జీవనం ఒక పండితుడి కుటుంబంలో పుట్టిన అబ్రహాం. అటువంటి అబ్రహాము ఈ రోజున ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, ఎటువంటి ప్రార్థన అంటే దేవునికి ఆత్మను, దేవునికి సంతోషం కలిగించే ప్రార్థన, దేవునితో మాట్లాడే ప్రార్థన, దేవునిని స్తుతించే ప్రార్థన, దేవునిని ఘనపరిచే ప్రార్థన, దేవునిని ఆరాధించే ప్రార్థన, దేవునిని కొనియాడే ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను కానీ ఎటువంటి ప్రార్థన చేస్తున్నాం, ఎటువంటి ప్రార్థన మనం చేసుకున్నాం? మనం ప్రార్థన రానివారం అయినా కూడా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు నేర్పుతాడు ప్రార్థన. ఎస్, నీకు ప్రార్థన నేర్పి
ఏమండి, నిన్న మనం చదువుకున్న ఇర్మియా గ్రంథంలో ఇర్మియా భక్తుడు, ప్రభువా నేను నత్తివాడిని, నాకేమీ తెలియదు అన్నప్పుడు దేవుడు అంటే నీ తల్లి గర్భములో నేను నియమించుకున్నాను అన్నాడు. అంటే నువ్వు అనుకున్నట్టుగా జీవించలేవు, నేను నియమించుకున్నాను, నేను వెళ్ళమన్న చోటుకి వెళ్ళు, వెళ్ళమన్న చేయవలసిన ప్రార్థన చేసిరామన్నాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథములో ఎక్కువగా కనపడింది, ఎక్కువగా నేర్పేది ఏదైనా ఉన్నది అంటే ప్రాముఖ్యంగా ప్రార్థన. ఒక మనిషిని బాగు చేసేది ప్రార్థన, ఒక మనిషిని కట్టేదే ప్రార్థన, ఒక మనిషిని బలపరిచేది ప్రార్థన, ఒక మనిషిని మంచి దారిలో నడిపించేది ప్రార్థన. ప్రార్థన చేస్తే మంచి దారికి వచ్చేది, వస్తుంది. దేవుడు నీకు కావలసినన్ని కూడా ప్రార్థన రూపంలో నెరవేరుస్తుంది. ఈనాడు ఎలాగనుకుంటే ఏలియా కాకుల చేత పోషించబడ్డాడు. ఎందుకంటే ఏలియా ప్రార్థన చేశాడు, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఒక ఎదవరాలి చేత పోషించబడ్డాడు 3.5 సంవత్సరాలు. అంటే ప్రార్థన చేయలేదా? నేను చెప్తున్నాను, ఒక పిచ్చవాడికి ప్రభా ఇంతవరకు నీ వాక్యము ప్రకటించాను, నాకు అన్నం పెట్టవా అని అడిగాడు. అన్నం పెట్టలేదా? అంటే ప్రార్థన ఎంతోమంది రోగులను స్వస్థపరుస్తుంది, ఎంతో మందిని ఆరోగ్యవంతులు చేస్తుంది. కానీ ఇక్కడ అబ్రహాము చేసిన ప్రార్థన దేవుని కాడి మోసే ప్రార్థన, అంటే దేవునిని పనిముట్టిగా నడిచే ప్రార్థన. చాలా అంశాలు ఉన్నాయి ప్రార్థనకి, అంతులేని అంశాలు దాని ప్రార్థనకు చేర్చవచ్చు ప్రియుల. ఎందుకంటే ప్రార్థన, అబ్రహాము ప్రయాణము కొరకు ప్రార్థన చేశాడు. అబ్రహాము దేవుణ్ణి చూడటానికి ప్రార్థన చేశాడు. అబ్రహాము దేవునితో మాట్లాడటం కొరకు ప్రార్థన చేశాడు. అబ్రహాము తన పనివారు కొరకు ప్రార్థన చేశాడు. తనకు కలిగిన ఆస్తుపాస్తుల కొరకు ప్రార్థన చేశాడు. మొదట అబ్రహాము భార్య ఒక్కడిగా తన భార్యతో ప్రయాణం మొదలుపెట్టాడు. కన్నవారిని విడిచిపెట్టాడు, ఊరిని విడిచిపెట్టాడు, బంధుమిత్రులు విడిచిపెట్టాడు. దేవుడు అన్నాడు, నేనే నీ బంధువుని, నీ స్నేహితుడిని, నీ ఆత్మీయుడును, రమ్మని పిలిచినప్పుడు ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేశాడని చరిత్ర మనకు చెప్తుంది. ప్రియులారా, ఈరోజు నీవు నేను చేసే ప్రార్థన ఎటువంటిది? అవసరాలు తీర్చుకున్న ప్రార్థన, ఆయన ఆశలు నెరవేర్చుకునే ప్రార్థన, కోరుకునే ప్రార్థన, జరిపించుకునే ప్రార్థన, పేరు సంపాదించుకునే ప్రార్థన, మంచి గౌరవ మర్యాదలు పొందే ప్రార్థన, స్థాయిని పెంచుకునే ప్రార్థనలు చేస్తాం. అబ్రహాము అలాంటివి చేయలేదు. ప్రయాణం దేవుని చూపించే, ప్రభువా నువ్వు వెళ్ళమన్న చోటుకు వెళుతున్నాను, నీ చిత్తాన్ని బట్టి నన్ను నడిపించమన్నా. ఈనాడు ఎవరైనా ప్రార్థన చేస్తా, దేవా నీ చిత్తాన్ని బట్టి నేను నడవాలని ఎవరు చేయరు. నేను కూడా అలాగే చేయను కూడా. ఎందుకంటే ఈ లోకం జీవన ప్రయాణం కొన్ని ఒత్తిళ్లతో పడిపోతున్నాం. కానీ సేవకుడైన నేను అలా చేయకూడదు అనేది దేవుని వాక్యం. అబ్రహాము చేసిన ప్రార్థన, ప్రయాణం కొరకు ఒక ప్రార్థన చేశాడు, అక్కడ ప్రజలతో మాట్లాడటానికి మరొక ప్రార్థన చేశాడు, ఆ రాజులతో ఎదుర్కొనే రకంగా మరొక ప్రార్థన చేశాడు. అంటే ఎదుర్కొనే ప్రార్థన, వారితో మాట్లాడి సందు కలుపుకునే ప్రార్థన, వారితో మంచితనమును సంపాదించుకునే ప్రార్థన, ఇశ్రాయేలు ప్రజలను అనగా నడిపిన తన ప్రజలను కాపాడుకునే ప్రార్థన, సింహాలను, తోడేలును, ఇలాగ అనేకమైన జంతువుల మధ్యన నడిచే ప్రార్థన, అంటే ఏది హాని కలగకుండా చేసిన ప్రార్థన. ప్రియులారా, ఇలా అబ్రహాము చేసిన ప్రార్థన అంతు చిక్కనిది ప్రార్థన. ప్రారంభించడం ముగించడం అబ్రహాముకు తెలీదు, ప్రారంభమే అబ్రహాముకు తెలుసు, ముగింపు ఈనాటి వరకు కొనసాగుచున్నది. ఆ సంగతి మీకు తెలుసా? అబ్రహాము సంతానము కలిగిన మనము, ఆనాడు తండ్రి అయిన అబ్రహాము చేసిన ప్రార్థన ఈనాటి వరకు కొనసాగుతూనే ఉంది. ఆ విషయం మనకు తెలీదు. ప్రియులారా, అబ్రహాము చేసిన ప్రార్థన ఎటువంటిదంటే ప్రయాణం కొరకు చేసిన ప్రార్థన. ఇదిగోండి ఇక్కడ చేయుచున్న ప్రార్థన ఎటువంటిది? మరణాన్ని జయించే ప్రార్థన. ప్రియులారా, హిజ్కియా చేయుచున్న ప్రార్థన ఎటువంటిదంటే తనకు కలిగిన వ్యాధిని తొలగించుకునే ప్రార్థన, మరణాన్ని జయించి, అదే మరణము కొరకు వచ్చే ప్రార్థన చేయట్లేదు. మరణాన్ని జయించుకుని మరణం వచ్చేసింది, దైవజనుడి ద్వారా చెప్పాడు.
నీకు మరణం వస్తుందని చెప్పినప్పుడు అతడు పరుగులెడతం మొదలుపెట్టాడు. మరణం జయించటం, ఎలా మరణం జయించే ప్రార్థన. మరణం నీకు వచ్చింది, కనపడిందా? కుమార్తె కుమారుడు దేవుడు నీకు చూపించాడా? పలానా రోజుని పలానా సమయంలో నువ్వు చనిపోతావంటే నా ప్రజలకు ఒరే నాన్న పక్కన డబ్బు పెట్టాను, ఇక్కడ బ్యాంకులు ఎంత ఉంది, ఇంత ఆస్తుంది అని చెప్పడం కాదు. నేను ప్రభువు వద్దకు వెళ్ళిపోతున్నాను, మీరును ప్రభు వద్దకు రావటానికి ప్రయత్నించాను అని చెప్పరు ఎవరు. ఏమంటే అలా చచ్చిపోయినప్పుడు అది ఏమన్నా చెవిలో చెప్తే ఎవరికైనా ఏం చెప్పాడు అతను చెప్పే వరకు కూడా ఎవరు ఊరికనే ఉండరు. చచ్చిపోయిన వాడు బాగానే ఉన్నాడు, అక్కడ శవం ఉంటుంది, ఏం చెప్పాడు అతడు మార్చి చెప్పాడో నిజం చెప్పాడో ఎవరికి తెలీదు. కానీ చెప్పిన వాడు మాట నిజంగా వారు బయట పెడితే ఏమండి ఇదా ఇది ఎందుకు మనకు తెలియదు అంటే నేను ఏమన్నాను, మీరు నేను ప్రభు యొద్దకు వెళ్ళిపోతున్నాను, మీరు ప్రభు యొద్దకు రావటానికి ప్రయత్నం చేసుకోండి అని చెప్పడం మాట అంటే ఇదనా అంటారు. ఆస్తులు ఎక్కడ దాచాడు, ఎక్కడ డబ్బు దాచాడు, ఎక్కడ లంకి బిందులు పెట్టాడని అటు చెప్తాడేమో అనుకుంటారు. ఎందుకంటే కొందరు గొప్పగా బ్రతికి చనిపోయిన వారి యొక్క మాటలు వినడానికి వారి బంధుమిత్రులు దగ్గరికి వెళ్ళి మరణం టైంలో మంచాన పడితే ఆ మరణం టైంలో ఏం చెప్తాడని వింటారు. ఇవాళ అబ్రహాం అలాంటి ప్రార్థన చేయలేదు. ప్రయాణం అనే ప్రార్థన, దేవునిని ఘనపరిచే ప్రార్థన, దేవుని నెచ్చించే ప్రార్థన, దేవునికి సాక్షిగా నిలిచే ప్రార్థన. అబ్రహాము బలిపీఠం కట్టిందంటే ఎందుకంటే దేవునిను ఘనపరిచే బలిపీఠం కట్టాడు ప్రార్థన చేసి. ఎస్, అబ్రహాము ప్రతి సమయమును ప్రార్థనతో గడిపాడు. అన్యుడు ప్రార్థన రాదు, కానీ నేర్పింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. దేవుడు ప్రార్థన నేర్పితే తిరిగిలేని ప్రార్థన పరుడు అయిపోతావు. దేవుడు ప్రార్థన నేర్పేవాడు, ప్రార్థన ఇచ్చేవాడు, ప్రార్థనలు నడిపించేవాడు. హిజ్కియా తన వ్యాధి నిమిత్తము ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడ కనపడుతున్న మాటలు, తన ముఖము గోడ తప్పు తిప్పుకుని యెహోవా ఇక్కడ అంటున్నాడు. చూడండి ప్రియులారా, మనం ఒకసారి ఆలోచన ఒక్కసారి మనం ఆలోచన కలిగి ఉండాలి. ప్రియులారా, హిజ్కియాతో దేవుడు అంటే భక్తుడైన దైవజనుడు వచ్చి హిజ్కియా నువ్వు మరణం అవుతున్నావు, నీళ్లు చక్క పెట్టుకో అన్నాడు. వెంటనే గోడ తట్టు తిరిగాడు. అతడు తిరిగి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మరణాన్ని జయించే ప్రార్థన. ఎలాంటి ప్రార్థన? చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పగా అతడు తన ముఖముతో గోడ పట్టు యెహోవా తన ముఖము గోడ తట్టు తిప్పుకుని యెహోవా యథార్థ మన హృదయము కలిగిన వాడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నా. యెహోవా నీ కన్ను దిష్టికి నేను ఎలా నడుచుకున్నో నీ దిష్టికి నీకు అనుకూలంగా కనబడే ఉన్నది అని ఇక్కడ దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. సమస్తమును నేనెట్లు జరిగించేతను కృపతో జ్ఞాపకం చేసుకును. హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించాడు. అంటే మరణ భయముతో యెహోవాను ప్రార్థించాడు హిజ్కియా గోడ తట్టు తిరిగి. ప్రియులారా, ఎందుకు ఈ ప్రార్థన చేశాడు అంటే కేవలం మరణమేక అంటే ప్రాణ తీపుతో చేశాడని కొందరు అంటారు. కొందరు హిజ్కియా దేవునిని ఆయుసు పెంచుకున్న సాక్షిగా నిలుపుటకు ప్రార్థన చేశాడు. నిజమే, రెండు రకాలుగా ఆలోచించాలి ఇక్కడ. ఒకటి, భూమి మీద జీవించాలని ఆశ కలిగిన వాడు అనుకుందాం. రెండోది, దేవుడు ప్రార్థన చేస్తే ఆయుసు పెంచుతాడనేది ఒక క్రియేట్ను చేశాడు దేవుడు అనేది మనం నమ్మాలి. హిజ్కియా వెంటనే గోడ తప్పు తిరిగి నీ ఎదుట నేను యథార్థవంతుడిగా నేను బ్రతికిన్నాను ప్రభా, నేను ఏ తప్పు చేశాను క్షమించు, నేను సరి చేసుకునే అవకాశమైన కన్నీటితో ప్రార్థన చేశాడు యెహోవా ఎదుట. అప్పుడు యెహోవా ఏం చేశారు? యెషయా నడుము సాలములో అవతలకు ఎల్లక మునిపే
యెహోవాకు అతను ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నీవు తిరిగి నా ప్రజకు అధిపతివై హిజ్కియాతో పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీ కన్నీళ్లు విడిచి చూచితిని, నీ ప్రార్థన అంగీకరించుతిని, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కుపోవుదురు. చూడండి ప్రియులరా, చూడండి, నీ అబ్రహాము దావీదైన నీ పితరుడైన చేసిన ప్రార్థన నేను అంగీకరించుతిని, నీ ప్రార్థన నా యొద్దకు చేరింది. 3వ దినమున నీవు దేవాలయముకు ఎక్కుపోదు అని హిజ్కియాకు మరలా నువ్వు పరిపాలన చేయదు అని దేవుడు చెప్పాడు. ప్రియులరా, ఇక్కడ మరణము గెలిచే ప్రార్థన అన్నాడు. మన అబ్రహాం గురించి మాట్లాడుకున్నాం కదా. అబ్రహాము మరణాన్ని సహితం గెలిచిన ప్రార్థన చేశాడు చాలాసార్లు. రాజులను దేవుడు ఎక్కడికైతే అబ్రహాం వెళ్ళాడో అక్కడ ఆ భూమిని ఇచ్చాడు. ఆ భూమి కొరకు ప్రార్థన చేశాడు అబ్రహాం. ఎస్, వెళ్ళిన చోట ఏచిన అడుగల్లా అబ్రహాం ప్రార్థన చేసేవాడు. ప్రియులారా, అబ్రహాము ప్రార్థన ఎటువంటిదంటే ఆత్మ సంబంధమైన ప్రార్థన. ఎటువంటిది? ఆత్మ సంబంధమైన ప్రార్థన. ఈ ఆత్మ సంబంధమైన ప్రార్థన ఎటువంటిదంటే నిన్ను పరలోకం చేసే నేర్పించేది. ఈ ఆత్మ సంబంధమైన ప్రార్థన నువ్వు ఆత్మను శరీరం ఏకము చేసుకుని ప్రార్థన చేస్తే అది పరలోకంకు చేరుస్తుంది. పరలోకంలో జరిగినది నీ స్థితిగతులను చూడగలుగుతాం. అది ప్రార్థన. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల పూటం కొడుకులో మీరందరూ వింటున్నారనేది నమ్ముచున్నాను. అబ్రహాము చేసిన ప్రార్థన, హిజ్కియా చేసిన ప్రార్థన ఎటువంటిదంటే, అబ్రహాం అయితే చూడండి, హిజ్కియా అయితే మరణానికి గెలిచే ప్రార్థన చేశాడు. మరణాన్ని గెలిచాడు, ఆరోగ్యవంతుడిగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. కానీ అబ్రహాము తన జీవిత కాలం అంతగా ప్రభువు కొరకును ప్రభు యొక్క పని కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఈరోజు హిజ్కియాతో లేదా ఇర్మియాతో మాట్లాడినట్టు నేను కాలంలో నీ తల్లి గర్భంలోనే నిన్ను నియమించుకున్నాను అబ్బాయి, కనుక నీవు నేను వెళ్ళమన్న చోటికి వెళ్ళి ప్రార్థన అన్నప్పుడు దేవుడు నత్తివాడిని నేను పనికిమాలిన వాడిని ప్రభు అనుకుంటే కాదండి. నీ పని నీ సమయము దేవుడు నియమించాడు. నియమించిన నీ సమయము నీ పని అంతా కూడా దేవుని కొరకే చెల్లాలి. నీ ప్రార్థన దేవునికే చెందాలి. దేవుడు చూపించిన వారి మీదే దీవించాలి నువ్వు ప్రార్థన చేసి. శత్రువు అయినా కానీ వాడిని చూపిస్తూ వాడి మధ్యకెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని యొక్క ఉద్దేశం శత్రువు ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తానండి. శత్రువు చేత నీకు భోజనం వడ్డిస్తాను అనుకోవచ్చు. అరే శత్రువు నాకు భోజనం వడ్డి నాకు విషయం కలిపేసి పెడతాడు. కానీ దేవుని నామములో సులువు ముద్ర వేసుకుని ఆహారం తినేసేవనుకో, అది విషమైనను జీర్ణమైపోతుంది. నీ పేగులకు కానీ నీ ఒంటికి కానీ నీ ఆత్మ కానీ దేహానికి హానిచ్చేది. ఎందుకంటే ఇదంతా దేవుడు నియమించుకున్న, దేవుడు ఏర్పరచుకున్న దేహం, దేవుడు నియమించిన దేహం, దేవుడు బలపరిచిన ఆత్మ. దీన్ని హాని చేయటకు నువ్వు కాదు, నీ తల్లో జయజయం వచ్చినా కూడా ఏమి చేయలేదు. ఇది కఠినంగా చెప్పే మాట. ప్రియులరా, ఒక్కసారి మీరు గమనించిన అబ్రహాము దేని విషయంలో కూడా గ్రహించరా. తన భార్యతో ఏమన్నాడంటే, భార్య అందగత్తిగా శారా, ఆమెని కాపాడటకు రాజులైన సహితము మరి చంపేస్తారని ప్రాణం, తన భార్యను కాపాడటకు చంపేస్తారు ఆమెని అని చూసి నీవు నా సహోదరులు అని చెప్పు అన్నాడు. అంటే శారా అబ్రహాముకి గ్రహించి, ప్రార్థనాపరుడు అబ్రహాం సాధారణంగా మాట మార్చాడని దాని కారణం ఏదో ఉంటుందని అబ్రహాం మాటకు ఎక్కివించింది శారా. రాజులు తీసుకుపోతున్నారు. ఎవరు ఏమి అంటే అబ్రహాముతో అంటుంది, ఆయన నా సహోదరుడు అంది. అబ్రహాం అన్న ఏమవుతుంది నీకు అని, ఈమె నా సహోదరురాలు అన్నాడు. ఎందుకంటే ప్రాణాలను కాపాడటకు. కానీ అబ్రహాము అన్యుడిగా ఉన్నాడు, కొంతకాలం జీవిస్తున్నాడు కాబట్టి కొంత ఆలోచన లోక సంబంధంగా ఉంటుంది. కానీ అబ్రహాము తరపున దేవుడు అబ్రహామును బలపరచుటకు రాజుతోడు మాట్లాడాడు. రాజుతో అన్నాడు ఏమని, దేవుడు అంటున్నాడు, నువ్వు తీసుకొచ్చిన మనిషి ఎవరో తెలుసా?
నా ప్రవక్త నా దాసుడిని అబ్రహాము భార్య అన్నప్పుడు రాజుగారు భయపడిపోయాడు. ఒకసారి చాలా భయపడ్డాడు. వెంటనే ఆ రాత్రికాల భయపడి ప్రియులారా రాజులందరూ వారి యొక్క పండితులు వారి యొక్క అధిపతులందరూ పిలిచి, ప్రియులారా ఇతడు భార్య అంట, వచ్చాడు మన మధ్యకి అతిథిగా వచ్చిన అతను పిలవండి అని పిలిచాడు. ఏమి నువ్వెందుకు మాకు అబద్ధము చెప్పాడు అన్నాడు. అప్పుడు అబ్రహాం చెప్పాడు, నిజం, మీరు రాజులు మిమ్మల్ని ఎదుర్కొనే శక్తి నా దగ్గర సరిపోదేమని భయపడి నేను అబద్ధం ఆడానని నిజం ఒప్పుకున్నాడు. అప్పుడు దేవుడు అంటే దేవుని యొక్క కోపానికి రాజుగారు అంటారు, దేవుని కోపానికి నువ్వు ప్రవక్తవని దేవుని దాసుడువని మాకెందుకు చెప్పలేదు? నువ్వు ప్రవక్తవని దేవుడు చెప్తేనే కానీ మాకు మమ్మలను మా కుటుంబాల దేశాన్ని నాశనం చేయొద్దని రాజుగారు వేడుకున్నాడు. అంటే భార్యను ఎప్పుడైతే అబ్రహాం శారను తీసుకెళ్ళాడో అబ్రహాం ఖాళీగా కూర్చోలేదండి. వాళ్ళని సహాయం కోరలా. అప్పటికే ఇద్దరు బంటులను మనుషుల్ని ఏర్పరచుకున్నాడు అబ్రహాం. మంచి బలాన్ని ఇచ్చాడు దేవుడు. కానీ మనుషుల మీద ఆధారపడి దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తున్నాడు ఆ చెట్టు చాటుని కూర్చుని. ప్రియులారా దేవుడు మొరవిని వెంటనే మాట్లాడారు రాజుతో. ఆమెని కానీ ఆమె తల వెంట్రుకలో ముట్టుకున్నా మొత్తం నీవు నీ దేశం అంతా నాశనం చేస్తాను దేవుడు భయపడితే వెంటనే రాజుగారి వాళ్ళు ముట్టుకున్నది వారి దాసులు పనివారు ఏదైతే వారు ముట్టుకున్నారో అన్ని పట్టుకుపోమన్నాడు. ఎందుకంటే దేవుని కోపానికి దేవుని యొక్క ఉగ్రతకు భయపడిన వ్యక్తులు, ప్రార్థనకు భయపడిన మనిషి ఎవడు లేకుండా లేడు. భయపడేవాడు ఉన్నాడు. ప్రార్థనకు భయపడేవారు చాలా మంది ఉన్నారు. భయపడని వారు ఎవరు భూమి మీద లేరు, అందరూ భయపడేవారే. కనుక ఈ రోజున ప్రార్థన విశ్వాసము నమ్మకము కలిగి ప్రార్థించే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరకు అందించును గాక. ఆమేన్. దయగల తండ్రి నీకు స్తోత్రాలు, ప్రేమగల రాజ వందనాలు. ఇదిగో తండ్రి మా పితరుడైన అబ్రహాము చేసిన ప్రార్థన, అలాగే హిజ్కియా మరణాన్ని జయించుకునే ప్రార్థన, 2 అంశాలు నీ బిడ్డలు ఎదుట పెట్టాను. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, నీ చిత్తాన్ని బట్టి నడిపించి మహిమ పొందమని మా దేశ ప్రజలు ప్రపంచ ప్రజలందరినీ నీ రెక్కల నీడలో విశ్వాసము నమ్మకముతో ప్రార్థన చేసే మనుషులుగా బైబిల్ మిషన్ మూలవాక్యం ఆయన మీతో చెప్పింది చేడి, తెలియని విషయాలు ప్రభువుని అడుగు తెలుసుకుని అని సెలవిచ్చిన మాటలు ఏ మతాన్ని కానీ ఏ మనిషిని కానీ ఏ ప్రాంతమును కానీ దూషించవద్దు, దేశించవద్దు అన్నారు. అటువంటి నియమము మరి విశ్వాసము కట్టుబడి భయము భక్తితో నడుచుకోగల శక్తిని మా అందరికీ దయచేయమని ఆత్మరూపుడైన క్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము త్రియేక దేవుని ఆదరణ తోడై నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ మరణాత.